ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారని తెలుసు నాకు, కానీ మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించట్లేదు మీరు. మరి 10 లక్షలకి వెళ్ళాలంటే, అంటే 10 లక్షల సబ్స్క్రైబర్స్ మనం వెళ్ళాలంటే మీ పూర్తి సహకారం నాకు కావాలి. ఆ విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. కొంతమందికి రెగ్యులర్గా ఉన్నటువంటి అనుమానాలు, అంటే చాలామందికి తెలియదు కూడా. అంటే ఏమిటి, అసలు ఈ పని చేయవచ్చా, అసలు ఇది ఎందుకు చేయకూడదు, రోజు చేసుకునే పనిలే కదా, కొత్తగా చేసేది ఏముంటుంది అనే వ్యక్తులకి వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది మీకు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మన వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. అలాగే ఈరోజు నా ముఖ్యమైన విషయం ఏంటంటే, అమావాస్య ఎంత బలమైనది. అమావాస్య చాలా బలం కలిగి ఉంటుంది. ఏదైనా తంత్రమంత్ర విద్యలకి, అద్భుతమైనటువంటి కార్యాచరణకి, మనలో పట్టుదల పెరగడానికి, ఒక రకమైనటువంటి భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకోవడానికి పనికి వచ్చే తిథి అమావాస్య. అసలు మంత్ర విద్యకి అమావాస్య చాలా బలమైనది. అంటే కొత్తగా నేర్చుకోవడానికి బలమైంది కాదు, నేర్చుకున్న దాన్ని జపము చేసి తపస్సు చేసి దాన్ని మనం ఆ మంత్రాన్ని పూర్తి ఆధీనంలోకి తెచ్చుకోగలిగేటువంటి శక్తి ఉన్నటువంటిది. శ్లోకమైనా సరే, ఒక అక్షరమైనా సరే, అది చదవడం వల్ల ప్రయోజనాన్ని సిద్ధించగలిగేటువంటి తత్వము ఈ తిథికి ఉంటుంది. అందుకే అమావాస్య రోజున ఏ మంత్రమైతే మన గురువుగారి దగ్గర తీసుకున్నామో ఆ మంత్రాన్ని, శ్లోకాన్ని తపస్సు చేయాలి. ఎంత ఎక్కువగా చేస్తే అంత మంత్రము మన ఆధీనంలో ఉంటుంది. భగవంతుడు మంత్రాధీనం. ఈ జగత్తు మొత్తం దేవుడు ఆధీనంలో ఉంటుంది. జగత్ సర్వం భగవంతునితో ఉంటుంది. భగవంతుడు మంత్రంలో ఉంటాడు. ఆ మంత్రము బ్రాహ్మణ ఆధీనంలో ఉంటుంది. మళ్ళీ ఇక్కడ వెంబడే వాళ్ళు వచ్చేసి మళ్ళీ బ్రాహ్మణుడు వచ్చారా, మీరు వాళ్ళు తక్కువ అంచనా వేశారు, తక్కువ కులం మాట్లాడారు మీరు. నాయన, మీకు బ్రాహ్మణుడు అంటే జ్ఞాని, ధర్మము తెలిసినవాడు, ధర్మకార్య ఆచరణ సంపన్నుడు, కొన్ని వంశాల నుంచి, కొన్ని తాత ముత్తాతల నుంచి ఒకే రకమైనటువంటి తత్వముతో శ్రద్ధగా ధర్మకార్య చేస్తున్న వాడిని బ్రాహ్మణుడు అంటారు. అటువంటి జ్ఞాని అయినటువంటి బ్రాహ్మణుడికి మంత్రము ఆధీనంలో ఉంటుంది. అటువంటి బ్రాహ్మణుడికి మనము నమస్కారం చేసుకుంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడికి నమస్కారం చేసుకున్నట్టే. మరి దీన్ని వక్రీకరించి వేరేలాగా మీరు కామెంట్స్ పెట్టకండి. దాని సమాధానం బ్రహ్మాండంగా ఉంటుంది. నేను ఏ దాన్ని కూడా తక్కువ అంచనా వేయను. ఎవరిని తప్పుగా అంచనా వేసినవాడిని ఎవరిని కూడా నేను కేర్ చేయను. నా ధర్మం వైపు. ఇప్పుడు ఎవరి కులమైనా వారి గొప్పదే. ఆ కులం లేనప్పుడు మీరు కులం అనే కాలం ఎందుకు అక్కడ మధ్యలో? నీ మతం గొప్ప, నీ మతం నేషనాలిటీ ఎందుకు అక్కడ? ఆ నేషనాలిటీలో రిలీజియన్ ఎందుకు? కాబట్టి ఏ మతం వాళ్ళ గొప్పదే, ఏ కులం వాళ్ళ గొప్పదే. నా కులం నాకు గొప్పదే, నా బ్రాహ్మణ కులం నాకు గొప్పదే. నేను తక్కువ ఎందుకు చేసుకోవాలి? నా తల్లి గొప్పది చెప్పుకోవడానికి నేను ఎందుకు బాధపడాలి? కాబట్టి నా బ్రాహ్మణ కులం నాకు గొప్పదే. ఇతర కులాలను గౌరవిస్తాను నేను. అన్ని కులాలు అన్టచబిలిటీ నా దగ్గర లేదు. మడితో ఉన్నప్పుడు నా కూతుర్ని, నా భార్య దూరం ఉండని చెప్తాను, దూరంగా ఉండడు, ఏం కాదు మాట్లాడని చెప్తాను. నా మడి ఆచారం నా సొంతం, దానికి ఇంకొకటి పర్మిషన్ నాకు అక్కర్లేదు, ఎవడి పర్మిషన్ అక్కర్లేదు. నేను మడితో కూర్చుంటా, మడికి అభిషేకం చేసుకుంటా, మడితోనే భోజనం చేస్తాను. సామూహికంగా పెట్టారు ప్రసాదం, అందరితో పాటు తింటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ప్రస్తుతాంశంలో అమావాస్య తిథి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటువంటి అమావాస్య తిథి మంత్రానికి బలమైనది. ఎవరైనా సరే, ఒక శ్లోకం ఉంది, భగవద్గీత శ్లోకం, భారతంలో శ్లోకం, విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం, నారాయణ మంత్రం, శివనామ స్మరణ, ఏదైనా సరే ఈ అమావాస్యకి తిథికి మంచిది. ఇక్కడ భగవంతుని యొక్క మంత్రానికి ఎంత ప్రాధాన్యతనో అంతకు మించినటువంటి ప్రాధాన్యత అమావాస్య తిథికి ఒక విషయంలో ఉంది. అదేమిటి అంటే పితృదేవతలని పూజించడం. ఎవరైతే అమావాస్య తిథి రోజున గతించినటువంటి పితృదేవతల్ని ఎవరెవరైతే ఆ ఇంట్లో పూజిస్తున్నారో ఆ యొక్క ఇంటిలో సిరి సంపదలకు లోటు. ప్రతి అమావాస్య స్వామి, ప్రతి అమావాస్య చేయాలి. ప్రతి అమావాస్యకి పితృదేవతలకి తర్పణం చేయాలి, తిల తర్పణం. ప్రతినిత్యం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ప్రతి అమావాస్య రోజున పితృతర్పణం చేయాలి. అలా చేసినటువంటి ఇంటిలో సిరి సంపదలకి, ధనానికి కానీ, ఆరోగ్యానికి కానీ, ఐశ్వర్యానికి కానీ, సంతానానికి కానీ లోటు ఉండదు. వృత్తిలో ఉన్నావా అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో ఉన్నావా అభివృద్ధి ఉంటుంది, విద్యలో ఉన్నావా మంచి జ్ఞానం ఏర్పడుతుంది. సందేహం లేదు. నీకు చేసి చూడు, ఒక 4 మాసాలు చేసి చూడు. చేయకుండానే సొల్లు కబుర్లు చెప్తున్నావు, నువ్వు అలా చేస్తావా? నేను చేసే పనులు మీరు చేయలేరు. మేము చేసేటువంటి సర్వధర్మ నిబద్ధతతో మేము ఆ పితృదేవతలకి చేసుకొని మీకు చెప్తాం. మేము చెయ్యకుండా ఏది నేను చెప్పాను.
సమస్తమైనటువంటి నిబద్ధతతో మేము చేసి ఉన్నాం. గత వారంలో నాన్నగారి సంవత్సర విమోక శ్రాద్ధంలో మేము చేసినటువంటి ప్రతిదీ కూడా అనేక ధర్మాలు దానాలు చేసుకున్నాం. మేము గర్వంగా చెప్పుకుంటాను. నేను చేసిన తర్వాతనే ఇంకొకటి చేయమని చెప్తాను. నేను చెయ్యండి, చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది లేదా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పితృతర్పణం చేసే రోజున ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాను. నేను ఇంటి బయట వాకిట్లో ముగ్గు వేయొచ్చా? ఇంత దూరం చెప్పాను కదా, టైటిల్లో మాత్రం టక్కుని పెట్టాడు ఇంటి ముందు ముగ్గులు వేయచ్చా అని. విషయం ఏమి లాస్ట్ చెప్తున్నారు. మీకు అనేక విషయాలు మంచి విషయాలు చెప్పిన తర్వాతనే మనం ముఖ్యమైన విషయాన్ని చెప్తూ ఇంకా అతి ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రతి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గులు వేయవచ్చునా అంటే పితృతర్పణం అయ్యేంత వరకు వేయకూడదు. పితృదేవతని ఆహ్వానించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇంటి బయట ముగ్గు వేయకూడదు. ఇప్పుడు ఇంకొక విషయం, ఇంటి బయట ముగ్గు రాయి ముగ్గు ఉంటారు వేస్తారు, మధ్య అమ్ముతున్నాడు ఒకడు రాయి ముగ్గు అని. రాయి ముగ్గు వేస్తే దరిద్రం. ఇంటి ముందు రాయి ముగ్గు వేసిన వాళ్ళు దరిద్రంతో బాధపడతారు. బియ్యపు పిండితో ముగ్గు వేసిన వారు అదృష్టవంతులు. గుర్తుపెట్టుకోండి. ఇక ఏ ఇంటి ముందైతే బియ్యపు పిండితో ముగ్గు వేస్తున్నామో ఆ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, పితృదేవత అనుగ్రహం ఉంటుంది. కానీ అమావాస్య రోజున పితృతర్పణం చేసే లోపు నువ్వు 10 గంటలకు పితృతర్పణం ఇస్తున్నావా, పర్వాలేదు, 10 గంటల వరకు ఇంటి బయట వాకిట్లో ముగ్గు వేయకూడదు. అది వేయడం అనేది నష్టము. ఎందుకు? పితృదేవతలకి ఈ బలులు ఉంటాయి, భూత బలి అంటారు. అనేక రకాల భూతాలు, ఒక రకమైనటువంటి ఆత్మలు అంటుకొని ఉంటాయి. మనం పితృదేవతలకి ఇచ్చేటువంటి భోజన సమయంలో ఇతర పశుపక్షాదులు కానీ ఇతరత్ర మనకు కనబడినటువంటి ఆత్మలు కానీ మన ఇంటి ముందు వేసిన ముగ్గు కోసం ఆ ముగ్గును స్వీకరించడానికి వస్తాయి. ఇక్కడ మీకు అర్థమైందా? పిండి ముగ్గు ఎందుకు వేయాలో? రాతి ముగ్గు వేస్తే పక్షులు కానీ చీమలు కానీ అవి తినడానికి అవకాశం ఉండదు. రాయి ముగ్గు, పిండి ముగ్గు పక్షులకి, అటువంటి పిట్టలకి, చీమలకి, ఇతరత్ర వాటికి ఆహారంగా ఉంటుంది. అటువంటి ఆహారం తినడానికి పితృదేవతల కంటే ముందు వస్తాయి. కాబట్టి పితృదేవతలకి తర్పణం ఇచ్చేంత వరకు, ఎప్పుడు అమావాస్య రోజున పితృదేవతలకి తర్పణం ఇచ్చేంత వరకు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ఈ పితృదేవత తర్పణం ఇచ్చిన తర్వాత, పితృదేవత తర్పణం అయిపోయిన తర్వాత, వారికి ఏదైనా ఆహారం పెట్టిన తర్వాత నమస్కారం చేసుకొని దేవతార్చన చేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఆ పితృతర్పణం అయిపోయిన తర్వాత ఇంటి ముందు ముగ్గు వేయచ్చు. అప్పటికి అపరాహ్నం అయిపోయిందండి అంటే మధ్యాహ్నం అయిపోయిందని అనుకున్నప్పుడు సాయంకాలం శుభ్రం నీళ్లు చల్లుకొని సాయంకాలం ముగ్గు వేసుకోవచ్చును. మంచి బ్రహ్మాండ యోగం ఉంటుంది. కాబట్టి ఇలా ఇతర ఆత్మల యొక్క, ఇతర యొక్క జీవుల యొక్క ఆహారాన్ని మన పితృదేవతల కంటే ముందు అవి స్వీకరించకూడదు. కనుక పితృదేవతలకి ముందుగా ఇవ్వాలి. కాబట్టి ఆ పితృదేవతల ఆత్మ సంతృప్తి కొరకు, వారు సుఖమైనటువంటి స్వర్గలోక ప్రాప్తి కొరకు మనం ఇచ్చేటువంటి తిలతర్పణం అమావాస్య రోజు చేసేంత వరకు మనం బయట పిండి ముగ్గు వేయకూడదు. ఆ తదుపరి సాయంకాలం మనం పిండి ముగ్గు వేసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలుసుకుంటే మనకు అనేక విషయాలు పితృదేవతల అనుగ్రహాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ పిల్లలకి ఇది నేర్పించండి, తప్పకుండా చేయాలి. ఈ కులమా ఆ కులం అక్కర్లేదు, ప్రతి కులం వాళ్ళు గతించిన వారి పెద్దల కోసం ఈ తర్పణాదులు చెయ్యాలి, చేసి తీరాలి. అప్పుడు మనకి ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి, పెద్దల ఆశీస్సులు, భగవంతుల ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు, ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం. మరి వెంటనే వచ్చే అమావాస్య నుంచి మీరు చేస్తారు కదా, చెయ్యండి. చేసి ఆనందపడి ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.